ఆంధ్రప్రదేశ్ నుంచి వైనాడ్. ఎందుకు? ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పాలి, తెలుగు వాళ్ళకు కూడా తెలియాలి. ఈ ఇంటెన్షన్తో నేను వచ్చాను. బట్ నేను అక్కడికి వెళ్ళాను, ల్యాండ్ స్లైడ్ జరిగిన రీజియన్కి. పోలీసులు చాలా మర్యాదగా నాతో ఒకటే మాట చెప్పారు, వీఆర్ నాట్ అలౌవింగ్ యూట్యూబర్స్, బ్లాగర్స్ who are creating hamper to the rescue operations. వాళ్ళు చెప్పింది నిజమే, ఇది ఒక డార్క్ టూరిజం కైండ్ ఆఫ్ థింగ్గా డెవలప్ కాకూడదు అని చెప్పి వాళ్ళు దే ఆర్ నాట్ అలవింగ్ ద పీపుల్. నన్ను కొంతవరకు అలవ్ చేశారు, నేను కొంతవరకు వెళ్ళి చూశాను. బట్ ఐ డిసైడెడ్ నాట్ టు షూట్ వాట్ యాక్చువల్లీ హ్యాస్ హ్యాపెండ్. ఆ శవాలను, ఆ తగలెట్టటాన్ని, ఆ శవాల్ని కాల్చేయటాన్ని, ఇవన్నీ నేను మీకు చూపించాలనుకోవట్లేదు. కానీ నేను చెప్పాలనుకుంటున్న ఉద్దేశం ఏంటంటే, బేసికలీ మనిషి తన ఆశపడి, తన ఆశతో, బంధుప్రీతి, ఆశ, ఇవన్నీ మనకు సహజ గుణాలు. కానీ వీటి వల్ల మనం ఏం చేస్తున్నాం? ఎవరికి అన్యాయం చేస్తున్నాం? ఎవడిని నాశనం చేస్తున్నాం? ఒక ఇసుక తవ్వుకోవటానికి నదిలో ఇసుక రీచుల్ని పొలిటీషియన్స్ వాళ్ళ బంధువులకు లేదా బిజినెస్ పీపుల్కు ఇస్తారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఇసుక వల్ల వచ్చిన ఎకానమీ గవర్నమెంట్కి వస్తుంది అని మనం ధైర్యంగా చెప్పేసుకుంటాం. లేదా మైనింగ్ చేస్తాం, ఎకానమీ గవర్నమెంట్కి వస్తుంది, ఇన్కమ్ అంతా గవర్నమెంట్కి వస్తుంది. లేదా ఇప్పుడు కేరళలో కొండలు కొట్టేసి టీ ప్లాంటేషన్లు వేస్తాం, దీనివల్ల వచ్చిన రెవెన్యూ గవర్నమెంట్కి వెళ్తుంది, వెల్ఫేర్ స్కీమ్స్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఈ చెత్త పనులు చేయడానికి మీరు ఎందుకు ఎక్స్పర్ట్ కమిటీలను వేస్తారో గవర్నమెంట్ నాకు అర్థం కాదు. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ వై పీపుల్, అంటే జనాల కళ్ళనీళ్ళు తుడవడానికి ఎక్స్పర్ట్ కమిటీస్ వేస్తారా గవర్నమెంట్? మేబీ దట్ షుడ్ బి ద రీజన్. ఎందుకంటే 2011లో మాధవ్ గాడ్గిల్ గారి కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వైనాడ్లో మైనింగ్ కంప్లీట్లీ ఆపేసేయాలి. చాలా ప్రాంతాలను ఎకో సెన్సిటివ్ జోన్స్గా అనౌన్స్ చేసి ఇక్కడ హ్యూమన్ హ్యాబిటేషన్స్ని కంప్లీట్గా తొలగించాలి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అదే జరుగుంటే ఈరోజు కేరళకు ఇంత దారుణమైన పరిస్థితి వచ్చుండేది కాదనుకుంటా. సో నేను ఇండియా టుడే లాంటి ఛానల్ చూసినప్పుడు నాకు 400 to 500 క్యాజువాలిటీస్ అంటున్నారు, కానీ బట్ నా లెక్క ప్రకారం 1000 మంది చనిపోయారు, కొన్ని వేల మంది చనిపోయారు, కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు, రోడ్డు మీద పడిపోయారు. ఇంకా నార్త్ ఇండియా వాళ్ళు, సౌత్ ఇండియా వాళ్ళు ఎంతమంది పోయారో మనకు ఐడియా లేదు. ప్రభుత్వాలకు ఎక్స్పర్ట్ కమిటీస్ రిపోర్ట్స్ ఇస్తే వాటిని కన్సిడర్ చేయండి, ఎందుకంటే వాటికి కొంత విలువ ఉంటుంది. మాధవ్ గాడ్గిల్ గారి కమిటీ నివేదికను వినుంటే ఈరోజు ఇంతమంది చచ్చుండేవాళ్ళు కాదు. అట్ ద సేమ్ టైమ్ నౌ ఇట్స్ హై టైమ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ టు రీకన్సిడర్ ఇట్స్ ఒపీనియన్ ఆన్ క్యాపిటల్ సిటీ. నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, అమరావతి అనేది క్యాపిటల్ సిటీకి హ్యాబిటబుల్ కాదు అని వన్ ఆఫ్ ద రీజన్స్లో శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ సజెస్ట్ చేసింది. సో ఇట్ ఈస్ సో ఎక్స్పెన్సివ్ రీజియన్, ఇట్ ఈస్ వెరీ ప్రెషియస్ రీజియన్ ఫర్ ద అగ్రికల్చర్, and we are going to compromise on agricultural productivity in Amaravati, and the cost of building and infrastructure in Amaravati is also too high. So mana governments mallokasari expert committees tho, expert opinions tho state ki kavalsina infrastructure ఏ సిటీలో బిల్డ్ చేస్తే బాగుంటుందో ఒకసారి రీకన్సిడర్ చేయమని నా కోరిక. ఎందుకు అంటే ఐఎమ్ నాట్ అగైన్స్ట్ అమరావతి, ఐఎమ్ నాట్ టువర్డ్స్ వైజాగ్, I am not even towards any other part of state, but consider every opinion of every citizen of Andhra Pradesh. చాలా అవసరం. ఇటువంటి ఒపీనియన్స్ని మీరు కన్సిడర్ చేస్తారని నమ్ముతున్నాను. ఎందుకంటే అమరావతిలో కృష్ణానది పరివాహక ప్రాంతం అత్యంత అద్భుతమైన అగ్రికల్చరల్ ప్లేస్, వేర్ బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఆంధ్రప్రదేశ్ ఇస్ కాల్డ్ as రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. ఆ ట్యాగ్ని మనం పోగొట్టుకోకూడదు అనుకుంటే construction in Amaravati should be reconsidered by the government of Andhra Pradesh. This is all what I want to tell. So anyways, people should be responsible. Youth of India should be much more responsible towards grabbing the opportunities in the real time. Thank you guys.